నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు కూడా మారిపోతూ ఉన్నాయి. అలాగే ఇటు తెలంగాణ, అటువైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం, విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్కారం సార్. చేస్తున్నా. ఏపీ వైపు చూసుకుంటే కనుక షర్మిల ఇప్పటికే తను ఎంపీ సీట్ అనేది ప్రకటించడం జరిగింది. కడప నుండి తన అన్నయ్య అయిన అవినాష్ రెడ్డి పైన పోటీ చేయబోతున్నారు. సో, అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఈ రోజే తను ప్రచారం కూడా ప్రారంభించింది. మొదటి రోజునే తన అన్నయ్య పైనే చాలా గట్టిగా మాట్లాడడం కూడా జరిగింది. ముందు ముందు ఎలా ఉండబోతుందంటారు? ఎంతవరకు ఏపీ ఎలక్షన్స్ పైన షర్మిల ప్రభావం ఉండబోతుందంటారు? ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా నియామకమైన తర్వాత కొద్దిగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి హ్మ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో, ఆల్రెడీ ఇప్పుడు కొన్ని లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ షర్మిల గారు ఆమె కూడా కడప లోక్సభ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బద్వేలు నుంచి ఎన్నికల శంఖారావును పూరించారు. ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గం అది లోక్సభ నియోజకవర్గం. హ్మ్. అవినాష్ రెడ్డి ప్రత్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. సో, ముఖ్యంగా వాళ్ళ హత్యలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించాడన్నది ఆమె అభియోగం, ఆరోపణ. హ్మ్. కోర్టులో కూడా అదే నడుస్తుంది. సో, ఒకవైపు వాళ్ళ అన్నయ్యని జగన్ ఎదుర్కొంటూనే, మరోవైపు కడపలో తన సత్తా చాటాలని ఆమె ముందుకెళ్తున్నారు. చూడాలి మళ్ళీ ఆమె ప్రచారం ఏ విధంగా ఫలిస్తుందనో చూడాలి మరి. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మొత్తానికొచ్చేటప్పటికి ఇటు ఏపీ, తెలంగాణ అలాగే కేంద్రం అన్ని చోట్ల కూడా ఎలక్షన్స్‌కి సంబంధించిన హడావిడి అనేది చాలా జరుగుతుందనే చెప్పాలి. సో, చూడాలి ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.